జ్యోతిష్యంలో పరిహారాల గురించి వింటూ ఉంటాం. సింపుల్ చెప్పాలంటే రెమెడీస్. సో మీరు ఏదైనా ఆస్ట్రాలజర్ దగ్గరికి పోయినప్పుడు, లేదంటే మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు పలానా రెమెడీ చేయండి అని ఉంటాం. ఫర్ సపోజ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏలినాటి శని గురించి డిస్కస్ చేస్తే, ఏలినాటి శని అనగానే 7.5 సంవత్సరాల శని. సో అది మన చాలామందికి తెలియని ఒక భయం అనేది ఉంటుంది కదా. సో ఏలినాటి శనిలో చాలామంది నువ్వుల దీపం పెట్టడము, శనివారం పూట ఫాస్టింగ్ ఉండడం వల్ల చాలామందికి రిజల్ట్ బాగుంటుంది అనేది మనం జనరల్గా తీసుకునే ప్రిడిక్షన్. బట్ అది నిజంగా ప్రతి ఒక్కరికి ఒక విధంగా పనిచేస్తుందా? శనీశ్వరుడు ప్రతి ఒక్కరి జాతకంలో ఒకే స్థానంలో ఉండడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో ఉండొచ్చు. కొంతమందికి ఒక్కొక్క దశ అంతర్దశలు చాలా విధంగా ఎన్నో మార్పులు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు సేమ్ రెమెడీస్ని కాపీ కొట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? సింపుల్ చెప్పాలంటే ఒకే ఆన్సర్ని మీరు ఫ్రెండ్ దాంట్లో కాపీ కొడితే అందరికి సేమ్ మార్క్స్ వస్తాయి? రావు కదా. ఒకరికి 10 మార్కులు వస్తాయి, ఇంకొకరికి 5 మార్కులు వస్తాయి. మరి ఎక్కడ మిస్ అవుతున్నట్టు లాజిక్? సో కాబట్టి మీరు రెమెడీస్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు ప్రతి ఒక్కరు నువ్వుల నూనెని వేసుకోవాలా? సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక రకంగా, కొంతమందికి ఒక్కొక్కరు ఒక సమయంలో ఒక్కొక్క విధంగా రెమెడీస్ వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు జాతకంలో ఖచ్చితంగా, జాతకం అనగానే ఇండివిజువల్ సోల్ గురించి డిస్కస్ చేస్తుంటాం కదా. సరే, ప్రతి ఒక్కరి సోల్ పర్పస్ వేరు. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం, అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ రెమెడీస్ ఉంటూ ఉంటాయి. కొంతమంది కామన్గా ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే, మీరు ఈసారి రెమెడీస్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా దాని ఒక రిజల్ట్ వితిన్ 21 డేస్లో వస్తున్నాయి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా అది మీకు వర్క్ అవుతున్నట్టే. ఒకవేళ మీకు అలా రాకుంది, నాకు వేరే రెమెడీస్ కావాలంటే ఆ సమయం అండ్ కాలం వెరీ ఇంపార్టెంట్. సో సమయం కూడా మీరు చేసే రెమెడీస్ కరెక్టా లేదా అనేది మీకు ఒక తెలియని ఒక ఐడెంటిఫికేషన్, మీకు ఒక మార్పు ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 21 డేస్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నాకు ఈ రెమెడీ పని చేస్తుంది అని మీకు అనిపిస్తేనే చేయండి. లేదా పని చేయట్లేదా అంటే ఏలినాటి శని అయినప్పటికీ శనీశ్వరుడే మీకు ప్రాబ్లమాటిక్ పక్కానా? లేదు, వేరే ఒక గ్రహము ఉండొచ్చు, మీకు తెలియని రాహువు ఉండొచ్చు, మీకు తెలియకుండానే మీకు రాహు అత్యంత భయంకరంగా ఉండొచ్చు. సో ఇంటర్నల్గా దాన్ని ఏమంటామంటే తెలియని ఒక ప్లానెట్ అఫ్లిక్ట్ అవ్వడం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ శనీశ్వరుడు మిమ్మల్ని తెలియకుండా రహస్యంగా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ శనీశ్వరుడు అన్ని విధాలను డిలే చేస్తాడు కదా, అంటే మీకు ఇన్ కేసు పెద్ద గండం ఉందంటే ఆ గండంను కూడా ఆయన తెలియకుండా తప్పిస్తారనమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రెమెడీస్ చేసేటప్పుడు సింపుల్గా పైన చూడకండి, డీప్గా మీ జాతకం చూసిన తర్వాత రెమెడీస్ని డిసైడ్ అయ్యండి. ఏ సమయంలో చేసుకోవాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. సరే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.